బంగారం 2 లక్షలకి వెళ్తుందని, వెండి అయితే ఏకంగా 5 లక్షలకి చేరుకుంటుందని విపరీతంగా బంగారాన్ని వెండిని కొన్నారు. తీరా సీన్ కట్ చేస్తే వెండి 4.5 లక్షల నుంచి ఒక్కసారిగా 2.5 లక్షలకు పడిపోయింది. దగ్గరగా 2 లక్షలకి పైగా ధర పడిపోయింది వెండి సంబంధించి. బంగారానికి సంబంధించి కూడా 1,80,000 దాకా వెళ్ళి ఇప్పుడు 1,60,000 కాడ ఆగిపోయింది ప్రజెంట్ అయితే. కాకపోతే ఇక్కడ జనం నష్టపోయింది, మోసపోయింది ఎక్కడ అంటే, విపరీతంగా మార్కెట్ ఎనలిస్టుల పేరుతో కొంతమంది వెండి 5 లక్షలకి వెళ్తుందని, బంగారం 2 లక్షలకి వెళ్తుందని ఒకదాన్ని జనంలో ఇంజెస్ట్ చేయడం ఫలితంగా డబ్బులు రెట్టింపు అవుతాయి అనేటువంటి ఆశతోటి విపరీతంగా బంగారం వెండి కొన్నారు. కానీ దీని వెనకాల ఒక పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది. ఏంటి అంటే, ఒకవైపేమో డాలర్ రేటు పడిపోతుంది, ఇంకోవైపు ఏమో స్టాక్ మార్కెట్ సరిగా లేని పరిస్థితి. ట్రంప్ నిర్ణయాల ఫలితంగా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ సమయంలో సేఫ్ జోన్ కోసం కొంతమంది మార్కెట్ శక్తులు కలిసి చేసినటువంటి జిమ్మిక్కుల్లో సామాన్యుడు బలయ్యాడు. రాంగ్ అనాలిసిస్ ఇచ్చి ప్రజలను తప్పుదో పట్టిస్తారు కావాలని. వాళ్ళు ఎవరితో అయితే టైప్ అవుతారో వాళ్ళ కంపెనీ లాభాల కోసం మార్కెట్ ఎనలిస్టుల మాట విని మార్కెట్ మాయాజాలాన్ని తెలుసుకోలేకపోయి బంగారం మీద పెద్ద ఎత్తున, వెండి మీద పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసి దాదాపు ఇప్పుడు 4 లక్షలకు పైగా ఉన్నప్పుడు కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ 2.5 లక్షలకు వెండి పడిపోయింది. కానీ ఇవాళ చేయటానికి ఉన్న కారణం ఏంటంటే, ఈ బంగారం వెండి పెరుగుతుందనుకొని కొని దాదాపు భారతీయులు 1,00,00,000 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు నష్టపోయారట.